దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించి సేవించే దేవుడు సర్వకాలము విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలైన తన స్వాస్థమైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన తన వారిని విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెడతాడు? దేని కారణాన్ని బట్టి విడిచిపెడతాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వారిని కొన్ని సందర్భాలలో విడిచిపెట్టాడు. అలాగనే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిచిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించేవారు కదా, దేవుని స్వాస్థమైన ప్రజలు కదా. వీరేం చేశారంటే దేవుణ్ణి విసర్జించి జీవము లేని వాటి వైపు అడుగులు ముందుకు వేశారు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య సంబంధమైన పద్ధతులు అనేక సందర్భాలు పాటించారు. సర్వశక్తి గల దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి వైదొలిగిన సందర్భాలు బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగున దేవుని ప్రజలైన వారు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఆయా సందర్భాల్లో దేవునికి దూరమైనప్పుడు, దేవునికి విరోధమైన, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవునికి దూరమైన ప్రజలు మరలా పశ్చాత్తాపం చెంది వారు చేసిన తప్పును ఒప్పుకొని దేవునికి ప్రార్థించినప్పుడు విడిచిపెట్టిన దేవుడే మరలా వారికి తోడుగా ఉన్నాడు. మరలా వారితో ఉన్నాడు, వారి పక్షాన ఉన్నాడు. వారిని విడువక ఎడబాయక వారితో ఉండి వారికి కలిగిన బాధల్లో నుంచి, వారికి కలిగిన ఇబ్బందుల్లో నుంచి విడిపించి, శత్రువు చేతిలో నలిగిపోతూ ఉండగా విడిపించి మరలా క్షేమమును, సమాధానమును, నెమ్మదిగా బ్రతికే ఆ దినాలని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరిచాడు అని. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు ఏది ప్రయత్నం చేసినా, నువ్వు ఏది ఆశించినా అది నీకు దక్కక నువ్వు కన్నెల మధ్యలో కొనసాగుతూ అనుకుంటూ ఉన్నావేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని. ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభా నన్ను విడిచిపెట్టొద్దు, నాలో ఏమైనా పొరపాట్లు తప్పిదములు ఉంటే నన్ను క్షమించు అని దేవుని పాదాలను పట్టుకోగలిగితే ఆయన నిన్ను విడువక ఈ బ్రతుకు దినములన్నిట నీవు ఆయన్ని విడవకుండా ఉంటే ఆయన నిన్ను విడవక నీకు మేలు చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు నెమ్మదిగా, ప్రశాంతముగా, నిబ్బరముగా, ధైర్యముగా, సంతోషముగా జీవించే విధముగా దేవుడు నువ్వు చేస్తాడు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. సర్వకాలము మమ్మును విడిచే దేవుడు కాదు. మేము మిమ్మల్ని విడిచినప్పుడు మా బలహీనతలను బట్టి, మా తప్పుదాలను బట్టి మేమే మీకు దూరమైపోతున్నాం. మేము అలా ఉండకుండా మా బ్రతుకు దినములన్నిట మిమ్మల్ని విడువక ఎడబాయక ఉండి మీ ద్వారా దీవెన పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మీరు మమ్మల్ని విడువని దేవుడు కనుక మాతో ఉండి మేము నడవలసిన మార్గాలు మేము నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని విడువక ఎడబాయక వారి జీవితాల్లో మీరు మేలు చేసి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.